ఒక డాక్టర్ కొడుకు డాక్టర్ అవ్వగలుగుతున్నాడు, ఒక ఇంజనీర్ కొడుకు ఇంజనీర్ అవ్వగలుగుతున్నాడు, ఒక టీచర్ కొడుకు టీచర్ అవ్వగలుగుతున్నాడు, ఒక ముఖ్యమంత్రి కొడుకు ముఖ్యమంత్రి అవ్వగలుగుతున్నాడు. బాధ, భక్తి కలిగిన తల్లిదండ్రుల పిల్లలు భక్తిపరులు కాలేకపోతున్నారు. క్రైస్తవ కుటుంబాల్లో 100% ఏ కుటుంబంలో కదిలించిన ఇదే వేదన. అమ్మ ప్రార్థనా పరురాలే, నాన్న దేవుడంటే పిచ్చి ప్రేమతో బ్రతికేవాడే. కానీ ఆ భక్తి జీవితం పిల్లల జీవితాల్లో మనం చూడలేకపోతున్నాం. వచ్చే తరాన్ని దేవునికి అందించే విషయంలో ఎక్కడో మన కుటుంబాలు ఫెయిల్ అయిపోతున్నాయి. అమ్మా, నీ పిల్లలకు నువ్వు ఆస్తి పంచిపెట్టు, సంతోషం. నీ ఆస్తిని పంచిపెట్టిన దానికంటే నీ భక్తి జీవితాన్ని పంచిపెట్టే తల్లిగా నువ్వు బ్రతకాలి. దేవుడంటే నీ గుండెల్లో ఏ పిచ్చి ప్రేమ ఉందో ఆ దైవభక్తి నీ పిల్లలకు నువ్వు పంచి పెట్టగలిగితే నిన్ను మించిన ధన్యజీవి భూమి మీద ఇంకొకళ్ళు ఎవ్వరూ లేరు. కానీ బైబిల్ చరిత్రలో కూడా చూస్తే వాళ్ళ తల్లిదండ్రులు కళ్ళారా చూశారు. ఎర్ర సముద్రం 2 పాయలు అవ్వటం, 40 సంవత్సరాలు అరణ్యంలో తన ప్రజలను దేవుడు పోషించటం, ఆకాశం నుంచి మన్నాను కురిపించటం, సముద్రంలో నుండి పూరేళ్లను రప్పించటం, బండలో నుండి నీటి ఓటలు ఉబకటం. 1, 2 ఈ అరణ్య యాత్రలో దేవుని అద్భుతాలు చూశారే, దేవుని మహత్కార్యాలు చూశారే. ఆ తరం వాళ్ళు, ఆ పితరులు దేవుని దగ్గరికి చేర్చబడ్డారు. వారి తర్వాత వెరీ నెక్స్ట్ యెహోవానైనను ఆయన ఇశ్రాయేలీయుల కొరకు చేసిన కార్యములనైనను ఎరుగని తరం ఒకటి పుట్టగా. నా ప్రభు పిల్లలారా, ఎందుకు అలా జరిగిందో చెప్పమంటారా? వాళ్ళ పిల్లలకు వాళ్ళ దేవుణ్ణి గూర్చి చెప్పలేకపోయారు. ఈరోజు చాలా మంది క్రైస్తవులు కూడా బయట వాళ్ళకి సాక్ష్యం చెప్తారు, చెప్పాలి. సంఘాల్లో సాక్ష్యం చెప్తారు, చెప్పాలి. వాటన్నిటికి మించి తల్లి, నీ కడుపును పుట్టిన నీ పిల్లలకు యెహోవా పరాక్రమ కార్యాలు పదే పదే నువ్వు తెలియజెప్తూ ఉండాలి. ఏ శూర కార్యాలు దేవుడు నీ జీవితంలో జరిగించాడో, ఏ అద్భుతాలు నీ జీవితంలో జరిగించాడో, పేద స్థితిలో నుంచి దేవుడు లేవనెత్తి ఈరోజు ఈ స్థితిలోకి దేవుడు ఎలా నిన్ను నిలవబెట్టగలిగాడు నీ పిల్లలకు చెప్తూ ప్రతి క్షణం తులైనా కాకపోయినా నాలాంటి భక్తి పరులుగా నా పిల్లలు బ్రతికే కృప నాకు దయచేయ్యా. నా మీద ఉన్న భక్తి నా పిల్లల మీదకి వచ్చేటట్లుగా అలాంటి కృప నాకు దయచేయ్యా అని. అమ్మా, అయ్యా, నీవు సిద్ధపడటం కాదు, నువ్వు దేవుని కొరకు బ్రతకటం కాదు, రాబోయే తరాన్ని దేవుని కొరకు నువ్వు బ్రతికించాలి. రాబో తరాన్ని దేవుని కొరకు మనం సిద్ధపరిచేటువంటి వారిగా ఉండాలి. యేసయ్యకు మహిమ కలుగును గాక.